Good morning, students. Finally, we got the AP State Qualified List. జూలై 16th నుంచి లక్షలాది కళ్ళు వెయిట్ చేస్తున్నాయి దీనికోసం. ఈరోజు స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ మన చేతికి రావడం జరిగింది. మన భారతదేశంలో జరిగిన నీట్ 2026 పేపర్ లీకేజ్ గురించి అమెరికా మీడియాలో రావడం జరిగింది. ఇప్పుడైతే ఏకంగా ఉగ్రవాదుల స్వర్గం పాకిస్తాన్లో కూడా మన పేపర్ లీకేజీపై డిస్కషన్ జరిగింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ సిస్టర్ దీని గురించి మాట్లాడింది. ఇండియాలో డెమోక్రసీ ఉంది, ప్రజల ఒత్తిడికి తలొగ్గి గవర్నమెంట్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. పాకిస్తాన్లో డెమోక్రసీ లేదు, ప్రశ్నించిన వాళ్ళని జైల్లో పెడుతున్నారని చెప్పడం జరిగింది. సో మన పేపర్ లీకేజీ విషయం ప్రపంచవ్యాప్తంగా ఎలా స్ప్రెడ్ అయిందో ఒక్కసారి మీరే పరిశీలించుకోండి. సో అందుకే నేను లక్షలాది కళ్ళు దీనికోసం వెయిట్ చేస్తున్నాయని చెప్పాను కదా. దానికి కారణం నీట్ 2026 పేపర్ లీకేజీపై గతంలో ఎన్నడూ జరగనంత రచ్చ జరగడమే అందుకు కారణం అనమాట. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్లో స్టేట్ క్వాలిఫైడ్ లిస్ట్ను పబ్లిష్ చేశారు. దట్ ఈస్ గుడ్ న్యూస్. ఈ లిస్ట్ను పబ్లిష్ చేసింది ఏపీలో నీట్ 2026 కౌన్సిలింగ్ కండక్ట్ చేసి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు లిస్ట్ను పబ్లిష్ చేశారు. సరే, ఇదంతా పక్కన పెడితే మనకు కావాల్సిన అంశాలు మనం మాట్లాడుకుందాం. కొన్ని ఫ్యాక్ట్స్ ని మనం డిస్కస్ చేద్దాం. అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది? నీట్ 2026 కౌన్సిలింగ్ లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఫస్ట్ వచ్చే క్వశ్చన్. వేల మంది అడిగే క్వశ్చన్ ఇది. సరే, దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఐ నో దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి క్యాండిడేట్ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇక్కడ నీట్ 2026 కౌన్సిలింగ్ ని కేవలం 2025 కౌన్సిలింగ్ తో మాత్రమే కంపేర్ చేసి మాట్లాడుకోగలము. అంతకుముందు జరిగిన కౌన్సిలింగ్స్, అడ్మిషన్ 2024 ఇయర్తో కానీ అంతకుముందు కానీ మనం కంపేర్ చేయలేం. కారణం, అప్పుడున్న గైడ్ లైన్స్ వేరు, రూల్స్ వేరు, ప్రొసీజర్ వేరు. అప్పుడున్న నెంబర్ ఆఫ్ కాలేజెస్, సీట్స్ ఇప్పటికీ చాలా వేరియేషన్ ఉంది. సో మనం గతంతో ఎప్పుడు పోల్చుకోలేం. బట్ 2025 ఇయర్తో మాత్రమే మనం కంపేర్ చేసుకొని మనం కట్ ఆఫ్ను కానీ కౌన్సిలింగ్ ప్రొసీజర్ని కానీ డిస్కస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి క్యాండిడేట్ గుర్తించండి. సో మనకు లాంగ్ హిస్టరీ లేదు. దట్ ఈస్ మై పాయింట్. అంటే ఏ ఇయర్లో ఎంతెంత వరకు కట్ ఆఫ్ వచ్చిందని చెప్పుకోవడానికి మనకు హిస్టరీ లేదు. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2025 ఇయర్తో మాత్రమే మనం కంపేర్ చేసుకోవచ్చు. అది కూడా కొంతవరకు మాత్రమే కంపేర్ చేసుకోవాలి. కారణం, ఈసారి ఏకంగా 9,911 ఎంబీబీఎస్ సీట్స్ దేశవ్యాప్తంగా పెరిగాయి. ఏపీలో 375 సీట్స్ పెరిగాయి, తెలంగాణలో 810 సీట్స్ పెరిగాయి. బట్ ఇంకా చివరి రౌండ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యే సమయానికి ఎన్ని సీట్స్ పెరుగుతాయో ఇంకా మనకు క్లారిటీ లేదు. కాబట్టి పూర్తిగా ఎవరు కంపేర్ చేసి చెప్పలేరు అనమాట. బట్ మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి 2025 ఇయర్తో కంపేర్ చేసుకుని కట్ ఆఫ్లో అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. ఏపీ స్టేట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ లిస్టును మనం పరిశీలిస్తే 2025లో ఫస్ట్ ర్యాంక్ 669కి రావడం జరిగింది. బట్ 2026లో ఫస్ట్ ర్యాంక్ 700కి వెళ్ళింది అనమాట. అంటే 31 మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ వేరియేషన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇక 2025లో సెకండ్ ర్యాంక్ 655కి రాగా 2026లో సెకండ్ ర్యాంక్ 695 మార్క్స్కి వచ్చింది. అంటే 40 మార్క్స్ వేరియేషన్ కనిపిస్తోంది. అండ్ థర్డ్ ర్యాంక్ 2025లో 654, 2026లో థర్డ్ ర్యాంక్ 692. ఇక్కడ కూడా 38 మార్క్స్ వేరియేషన్ కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ మనం 2025లో 600+ స్కోర్ సాధించిన క్యాండిడేట్స్ని మనం పరిశీలిస్తే కేవలం 77 మంది మాత్రమే ఉన్నారు. అదే 2026లో 600+ స్కోర్ సాధించిన వారిని మనం పరిశీలిస్తే 324 మంది ఉన్నారనమాట. సో ఇక్కడ కూడా పెరిగింది. 550+ మార్క్స్ సాధించిన వారు 2025లో 442 ఉండగా 2026లో 550+ స్కోర్ సాధించిన వారు 1005 మంది ఉన్నారు. 1005 మెంబర్స్ ఉన్నారు 550+ స్కోర్ సాధించిన వారు అనమాట. అదే 400+ స్కోర్ సాధించిన వారు 2025లో 8623 మంది క్యాండిడేట్స్ ఉండగా 2026లో 400+ స్కోర్ సాధించిన వారి సంఖ్య 10,273 అనమాట. ఇక్కడ కూడా పెరిగింది. అండ్ 350 మార్క్స్ ప్లస్ స్కోర్ సాధించిన వారు 2025లో 12,969 12,969 మంది క్యాండిడేట్స్ ఉండగా 2026 అంటే ప్రజెంట్ క్వాలిఫైడ్ లిస్ట్లో 350+ స్కోర్ సాధించిన వారి టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 15,285 మెంబర్స్ అనమాట. 15,285 మంది క్యాండిడేట్స్
350 కన్నా ఎక్కువ స్కోర్ సాధించడం జరిగింది. మార్క్స్ తగ్గే కొద్దీ ర్యాంక్స్ పెరుగుతాయి, మనందరికీ తెలుసు. నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ కూడా పెరుగుతారు, కాంపిటీషన్ పెరుగుతుంది. ఇక్కడ 300+ మార్క్స్ సాధించిన వారు 2025లో 17,457 మంది ఆంధ్రప్రదేశ్లో ఉండగా 2026లో 300+ స్కోర్ సాధించిన వారి సంఖ్య 20,700గా ఉందన్నమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను, ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు. ఫస్ట్ పాయింట్, గతంలో కన్నా ఇప్పుడు ర్యాంక్స్ పెరిగాయి, అది మాత్రం ఫిక్స్, నో డౌట్. అందుకారణం ఫిజిక్స్ సెక్షన్ టఫ్ ఉన్న, బయాలజీ ఈజీగా ఉండడంతో చాలా మంది 350+ స్కోర్ సాధించడం జరిగిందని మన రెండు రాష్ట్రాల్లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ చాలా మంది ఉన్నారన్న సంగతి నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను. అదే జరిగింది. మార్క్స్ పెరిగాయి, ర్యాంక్ కూడా పెరిగింది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మన కౌన్సిలింగ్ పైన, మన అడ్మిషన్స్ పైన ఇంపాక్ట్ని చూపించే ముఖ్యమైన కారణం అనమాట. బట్ స్కోరు పెరుగుతా ఉంది, ర్యాంక్ కూడా పెరుగుతా ఉంది, భయపడాలన్నా సార్ అంటే భయపడాల్సిన అవసరం అయితే ఏందే కానీ లేదు. ఏపీలో 2025లో నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్, క్వాలిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 36,776 మంది ఉన్నారనమాట. అదే 2026లో ఏం కావాలి, ఇంకా పెరగాలి కదా, బట్ పెరగలేదు, తగ్గారు. 33,221 మంది క్యాండిడేట్స్ మాత్రమే క్వాలిఫై కావడం జరిగింది. సో ఇక్కడ ర్యాంకులు పెరిగినప్పటికీ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తగ్గారు. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 177 క్వాలిఫైయింగ్ మార్క్ అనుకున్న ఆంధ్రప్రదేశ్లో 177 మార్క్స్ కూడా రీచ్ కాలేని వారు తగ్గుతున్నారు, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ తగ్గారు. 2025కి 2026కి మోర్ దాన్ 3,000 మంది క్యాండిడేట్స్ తగ్గిపోయారు, క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అనమాట. సో ఇది కూడా మన కౌన్సిలింగ్ని, మన అడ్మిషన్ని ప్రభావితం చేసే ఫ్యాక్టర్ అనమాట. మొత్తం లిస్టును మనం పరిశీలిస్తే టోటల్గా 33,221 మందిని టాప్ టు బాటం స్టడీ చేస్తే మనకు అర్థమయ్యేది, కాంపిటీషన్ తగ్గింది, ర్యాంక్స్ పెరిగాయి. మార్క్స్ పెరిగాయి, ర్యాంక్స్ పెరిగాయి, బట్ కాంపిటీషన్ తగ్గింది. మనం గతంలో ఇదే పాయింటే మాట్లాడుకున్నాం. సరే, ముందు మా కట్ ఆఫ్ చెప్పండి సార్ అని మీ అందరికీ ఉన్న డౌట్. కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇంకా అనేక ఫ్యాక్టర్స్ మనం స్టడీ చేసి బయటికి తీయాల్సి ఉంటుంది. ప్లస్ ఇది అఫీషియల్ డేటా కాబట్టి రిజర్వేషన్ వైజ్ కట్ ఆఫ్ని ఎక్స్పెక్ట్ చేసి చెప్పాలి అంటే మరికొంత స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు లిస్టులో పరిశీలిస్తే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని మీ కమ్యూనిటీని, మీ కేటగిరీని ఎక్కడా మెన్షన్ చేయలేదు. దీనిపైన మరికొంత స్టడీ చేసి మీకు కట్ ఆఫ్ను, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ను చెప్పడం జరుగుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అంటే కాంపిటీషన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో తక్కువగానే ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా తక్కువగానే ఉంది. మీరు మీ స్కోరును చూసి భయపడకండి, మీకు వచ్చిన మార్క్స్ను చూసి భయపడకండి, స్కోర్ కార్డును చూసి భయపడకండి. మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా ర్యాంక్స్ ప్లస్ మన స్టేట్లో పబ్లిష్ చేసే మీ యొక్క మెరిట్ లిస్ట్ అనమాట. మెరిట్ లిస్ట్ ఇంకా పబ్లిష్ చేయలేదు, మనం అప్లై చేసుకున్న తర్వాత పబ్లిష్ చేస్తారు. నేను మీకు ఫర్దర్గా అవన్నీ అప్డేట్ చేయడం జరుగుతుంది, డు నాట్ వరీ. ఇది కేవలం క్వాలిఫైడ్ లిస్ట్ మాత్రమే, మెరిట్ లిస్ట్ మాత్రం కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో ఓపెన్ జనరల్, బీసీ, ఏబిసిడి కేటగిరీ, ఎస్సీ, SC1, SC2, SC3 కేటగిరీ, ఎస్టీ, మైనారిటీ, ఇలా రిజర్వేషన్ల వారీగా మీకు కట్ ఆఫ్ను అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.